స్తుతిపాత్రుడా మీకు వందనాలు. మీరు కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగళ్ళు స్తుతింపబడుతున్న దేవుడవు. ఈ సమయంలో మేము మీ మాటలు ధ్యానించేదానికి మా ప్రభువా యూట్యూబ్ ద్వారా అనేక మంది వినేదానికి కృప దయచేయమని ఈ దినము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం, ఐజయా 48:17, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హూ లీడ్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. जिस मार्गा से तुझे जाना है उसी मार्गा पर तुझे ले चलाता है. గమనించండి, మనం ఎట్లా నడవాలో మనకు తెలియదు. అయితే సైతాను మన మార్గాలను చెడగొడతాడు. అందుచేత దేవుని మీద ఆధారపడాల. ప్రతిరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నడుపుదలకు ఒప్పుకోవాలి. ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళాలి. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. దేవుని ఇష్టాన్ని దేవుని పిల్లలు జరిగించాలి. కీర్తనకారుడు 32వ కీర్తనలో 8వ వచనంలో ఒక మాట అన్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తా. ఉపదేశం చేస్తాడట. ఎట్లా నడవాలో ఎట్లా నడవకూడదో నీకు ఉపదేశం చేసేవాడు, బోధించేవాడు. నీ మీద దృష్టి ఉంచుతా. తల్లిదండ్రులకు లేని దృష్టి, బంధువులకు లేని దృష్టి, అయితే దేవుడు దృష్టి ఉంచేవాడు. నీవెక్కడున్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఆయన దృష్టి లోకమంతా చూస్తుంది. ఆయన నేత్రము లోకమంతా సంచరించేది. నీ మీద దృష్టి ఉంచాడు. నీవు ఏ సమస్యల్లో నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో ఆయన దృష్టి ఉంచి నీకు సహాయం చేసేవాడు. నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాడు? నీకు ఆలోచన చెప్తాను. బిడ్డా, ఇలాగ వెళ్ళు, ఇలాగ వెళ్ళొద్దు, ఆలోచన చెప్పేవాడు. కొంతమంది ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు, మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు, పాడైపోయే ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు వాని మాట విని నా కుటుంబము నాశనమైందంటావు. దేవుని యొక్క ఆలోచనకు లోబడండి. కీర్తనకారు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. దేవుడు తన పిల్లలకు దూతను కాపుదల పెట్టాడు, ఆపదల్లో ఆదుకునేదానికి. ఎన్నిసార్లు దేవుడు తన దూతను పంపి నీ కలగవలసిన అపాయాల నుండి తప్పించాడు. కాబట్టి దేవుని మాటకు లోబడండి, దైవ దీవెన పొందండి, ఆత్మీయంగా మేలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములాయన. మేము ఎట్లా నడవాలో మాకు నేర్పించండి అయ్యా. దేవా, మాకు ఆలోచన చెప్పండి. దేవా, మీ ఆలోచన ప్రకారంగా మేము సాగిపోయేదానికి కృప చూపించమని, మీ దీవెన కింద భద్రపరచమని, మా శ్రోతలందరినీ కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.